హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. అదేవిధంగా ఈ రాత్రి వినబోతున్న వాక్య భాగమును బట్టి మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా ఒకసారి స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈరోజు రాత్రి 73వ రోజు. నిన్న రాత్రి మనము చదువుకున్న భాగాలు జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4:1-4 వరకు చదువుకున్నాము. సో బైబిల్ ఏమంటుందంటే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొను వలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈరోజు 4-7 వరకు చదువుకుందాం. బైబిల్ ఏమంటుందో చూడండి. శరీరము ఒకటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ. పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడితినంట? నిరీక్షణ యందు ఉండుటకు. పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు మనము పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తీసము ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. స్తోత్రం చెప్దామా? ఆయన అందరికి పైగా ఉన్నవాడై, చూడండి, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడంట. చూసారా ఈ మాట? చూసారా? ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. చెప్పండి, ఎంతమంది ప్రభువులు ఉన్నారు మనకు? మనకు ఒక్కడే ప్రభు. అందరికి తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అందరికి పైగా ఉన్నవాడు. ఎక్కడ ఉన్నాడంట ఆయన? అందరికి పైగా ఉన్నవాడై అందరిలో ఏమై ఉన్నాడంట? అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరిలో తండ్రి అయిన దేవుడు వ్యాపించి అందరిలో ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? ఎక్కడ ఉన్నాడంట? తండ్రి అయిన దేవుడు అందరిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉన్నాడంట? అందరిలో. అంటే నాలో, నీలో, ప్రతి ఒక్కరిలో తండ్రి అయిన దేవుడు వ్యాపించి అందరిలో ఉన్నాడంట. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. కొద్దిగా అర్థం చేసుకోండి. దేవుడు మన అందరిలో ఉన్నట్లయితే మనకు భయము, భీతి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈరోజు మనము ఒక్కడే దేవుడు, ప్రభు ఒక్కడే. ఈ మాటలను చదువుకుందాం వేరే వాక్య భాగములో నుండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 8. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 8. ఇక్కడ చూడండి, 4వ వాక్యము 3వ లైన్ నుండి ఒక్కడే దేవుడు అనే పదం ఉంది కదా, అక్కడ నుంచి చదువుకుందాం.
4వ వాక్యము 3వ లైన్లో, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. అక్కడి నుంచి చదువుదాం అందరం కలిసి. చదవండి. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారని బైబిల్ చెప్తుంది? చెప్పండి, మనకు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. స్వరమెత్తి చెప్పండి, మనకు దేవుడు ఒక్కడే. స్వరమెత్తి చెప్దామా? మనకు దేవుడు ఒక్కడే. మనకు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే, ఆ ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. కానీ ఆకాశమందైనను సరి, భూమి మీదనైనను సరి, దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు మాత్రము దేవుడు ఒకడే ఉన్నాడంట. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనకు దేవుడు ఒక్కడే. చెప్పండి, మనకెన్ని దేవుళ్ళు ఉన్నారు? స్వరమెత్తి చెప్పండి, మనకు దేవుడు ఒక్కడే. మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి. దేవుడంట మనకు తండ్రి. దేవుడు మనకు తండ్రి. గుర్తుపెట్టుకోండి, తండ్రి అంటే ఎవరు? పిల్లల బాధ్యతలను చూసుకునేవాడు. తండ్రి అంటే ఒక నాయకుడు, ఒక యజమానుడు, కుటుంబాన్ని పోషించువాడు, పిల్లలను పోషించువాడు, పిల్లలను కాపాడువాడు, పిల్లలను రక్షించువాడు. అదే తండ్రి యొక్క బాధ్యత. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక పేపర్లో చదివాను. ఆ పేపర్ ముక్క కూడా తీసి పెట్టాను, కానీ ఆ డైరీ నాకు దొరకలేదు. నేను అప్పుడప్పుడు వెతుకుతూ ఉంటాను, ఎందుకంటే విలువైన ఆ పేపర్ ముక్కలో విలువైన విషయాలు నేను చదివి తెలుసుకున్నాను. అదేంటంటే, అట్లాంటిక్ మహాసముద్రం అని ఒకటి ఉంది. ఈ అట్లాంటిక్ మహాసముద్రములో ఒక రకమైన చేప ఉంది, ఒక జాతికి చెందిన చేప. అది, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ చేపకు ఒక అలవాటు ఉంటుందంట. ఆడ చేపలు గుడ్లు పెట్టేస్తుందంట. ఆడ చేపలు గుడ్లు పెట్టి వెళ్ళిపోతుందంట. ఈ మగ చేపలు ఏం చేస్తాయి అంటే, ఆడ చేపలు పెట్టిన ఆ గుడ్లను ఈ మగ చేప ఆ గుడ్లను తన నోటిలో భద్రముగా దాచుకుంటుందంట. గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చేంత వరకు ఆ గుడ్లన్నిటినీ ఈ మగ చేప తన నోటిలో భద్రముగా దాచుకుంటుందంట. ఆ గుడ్లు తన నోటిలో ఉన్నంత వరకు ఏ ఆహారం కూడా తీసుకోదంట. ఒకవేళ ఏదైనా ఆహారం తీసుకుంటే నోటిలో ఉన్న ఆ గుడ్లు ఎక్కడ పాడైపోతుందో అన్న భయముతో ఆ మగ చేప ఆ గుడ్లను భద్రంగా నోటిలో దాచుకుంటుంది. ఆ గుడ్లు ఎప్పుడు పొదిగి పిల్లలు బయటికి వస్తాయో అంతవరకు ఏమి కూడా తినకుండా ఆ మగ చేప పస్తుపడి ఉంటుందంట. తర్వాత చూడండి, గుడ్లు పొదిగిన తర్వాత ఆ పిల్లలు నెమ్మదిగా నోటిలో నుండి నీళ్ళల్లోకి వస్తూ తిరిగి నీళ్ళల్లో అలా తిరిగి 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 ఆ మగ చేప నోటిలోకి వెళ్తుందంట. అలా కొన్ని దినములు, కొన్ని వారములు వరకు ఈ పిల్లలు కూడా ఆ మగ చేప నోటిలోనే భద్రముగా కాపాడబడుతుందంట. తనకు ఆ రెక్కలు వచ్చి
తనంతట తాను నీళ్ళల్లో ధైర్యముగా వెళ్ళగలిగే అంతవరకు, తనంతట తాను ఆహారమును నీళ్ళల్లో సంపాదించుకునే వరకు ఈ చేప పిల్లలంట తండ్రి నోటిలో భద్రంగా దాచబడుతుందంట. అది చదివినప్పుడు ఆ మాటలు నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పింది. ఒక తండ్రి చేప, ఒక మగ చేప ఆడ చేప పెట్టిన గుడ్లను భద్రంగా నోటిలో దాచుకొని, అవి పొదిగేంత వరకు ఏమీ తినకుండా వాటిని నోటిలోనే దాచుకొని, అవి పొదిగిన తర్వాత కూడా ఆ పిల్లలు తనంతట తాను ఈదుకొని, తనంతట తాను నీళ్ళల్లో ఆహారాన్ని సంపాదించుకునే అంత సమయం వచ్చేంత వరకు కూడా ఆ పిల్ల చేపలు భద్రంగా తండ్రి నోటిలోనే దాచబడి ఉంటుంది. అదే విధంగా దేవుడు మనలను తన రెక్కల క్రింద మరుగు చేస్తూ, తన చేతులలో మనలను ఎత్తుకుంటూ, మనకు తెలియకుండానే దేవుడు మనలను ఈ భూమి మీద కాపాడుతున్నాడు. మీరు అనుకుంటారు, నా బిడ్డలను నేను కాపాడుతున్నాను. అది మన భ్రమ. నేను అనుకుంటాను, నాకు 3 బిడ్డలు, నేను నా బిడ్డలను కాపాడుకుంటున్నాను, నేను లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి? అది నా భ్రమ. అది బిడ్డలను కన్నది తల్లిదండ్రులే కాదనలేదు, కానీ ఆ తల్లిదండ్రులకు బిడ్డలను ఇచ్చింది దేవుడు. గుర్తుపెట్టుకోండి. గర్భఫలము యెహోవా ఇచ్చిన వరము, స్వాస్థ్యము. పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం అంట. దేవుడిచ్చాడు. మీ పిల్లలను చూసినప్పుడల్లా మీరు ఒకటి నేర్చుకోండి, దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆస్తి. పిల్లలే తల్లిదండ్రులకు ఆస్తి. గుర్తుపెట్టుకోండి. పిల్లలు దేవుడిచ్చిన ఆస్తి. మనము కాదు, మన పిల్లలను సృష్టించుకున్నది, కలగజేసినది దేవుడు. మనకు బిడ్డలను స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. స్త్రీ గర్భములో పిండము ఏర్పడక ముందే దేవుని యొక్క చెయ్యి ఆ బిడ్డను తయారు చేస్తుంది, ప్రతి అవయవాలను కలగజేస్తుంది. తల్లి ఏంటంటే ఆ బిడ్డను 9 నెలలు, 8 నెలలు లేక 10 నెలలు ఆ గర్భములో మోస్తుంది. అంతవరకే ఆ బిడ్డను బయటికి తీసుకొని వస్తుంది. అది కూడా ఎలా? దేవుని సహాయముతో. అవ్వమ్మ ఏమన్నది? యెహోవా వలన నేను ఒక కుమారుని కంటిని. ఎవరి వలన? ఎవరి వలన కంటిని? నేను కన్నాను అనలా. ఎవరి వలన? యెహోవా వలన నేను ఒక కుమారుని కంటిని. చూసారా? ఆ బిడ్డలను మనం కన్నాము, వారికి మనం తల్లిదండ్రులము. కానీ బైబిల్ చెప్తుంది, ఆ బిడ్డలకు కానీ, ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకు కానీ పరలోకమందున్న దేవుడే తండ్రి అయి ఉన్నాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఒక తల్లి తండ్రి తన బిడ్డల భవిష్యత్తును గురించి, వారి జీవితం గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువగా దేవుడు మనలను గురించి, మనకు పుట్టిన బిడ్డలను గురించి ఆలోచిస్తాడంట. బైబిల్ ఏమంటుందో తెలుసునా? ప్రతి ఆత్మలకు తండ్రి అయిన దేవుడంట ఆయన. స్తోత్రం చెప్దామా? అంటే ఈ భూలోకములో నివసిస్తున్న ప్రతి మనిషికి దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి. నువ్వు ఎట్లా నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి శ్రమపడుతున్నావు, ఆలోచిస్తున్నావు, అలాగనే ఈ భూమిలో నివసిస్తున్న ప్రతి మనిషిని దేవుడు పోషిస్తున్నాడు. మనుషులు ఈ సత్యాన్ని నమ్మాలి, అంగీకరించాలి. ప్రతి జీవరాశులను కానీ, ప్రతి జంతువులను కానీ దేవుడే పోషిస్తున్నాడు. ప్రతి జీవి యొక్క కోరికలను దేవుడు తీరుస్తున్నాడంట.
సింహపు పిల్లలు ఆహారము కొరకు దేవుని చేతుల వైపు ఎదురు చూస్తూ ఉంటుందంట. దేని వైపు? ఎవరి చేయి వైపు అంట? దేవుని చేతుల వైపు సింహపు పిల్లలు ఆహారము కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంట. ఈ రాత్రి మీకు నేను చెప్తున్నాను, మనము ఈ భూమిలో దేని విషయమై చింతించకూడదు, దేని కొరకు బాధపడకూడదు, దేని కొరకు దిగులు చెందకూడదు. ఏ విషయమై, కుటుంబ విషయము కానీ, పిల్లల విషయము కానీ, వారి భవిష్యత్తు విషయం కానీ, చదువుల విషయం కానీ, ఆరోగ్య విషయము కానీ, వారి యొక్క ఉద్యోగాల విషయము, వివాహ విషయము, గర్భఫల విషయము, ఏ విషయమై మనము చింతించకూడదు. బైబిల్ ఏమంటుంది? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. స్తోత్రం చెబుదామా? ఇంకొక వాక్యం ఏమంటుంది? మీ భారమంతటిని యెహోవా మీద మోపుడి, ఆయనే మిమ్మును ఆదుకొనును. స్తోత్రం చెబుదామా? చూడు, నీకు ఏ భారం ఉందో, ఏ చింత ఉన్నదో వాటిని దేవుని మీద మోపు. మనం అనుకుంటున్నాము దేవుడు ఏమి చెయ్యలేడు, దేవుడు ఏమి చెయ్యలేడు, ఆయన ఏమి చెయ్యటం లేదు అని మనం అనుకుంటున్నాం. దేవుడు సెలవు లేకుండా ఈ సృష్టిలో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, పంచభూతములు కానీ, దేవుని సెలవు లేకుండా ఏది కూడా తనంతట తాను పని చెయ్యదు. సముద్రం అంట తనకు దేవుడు పెట్టిన ఆ యొక్క హద్దును దాటుకొని బయటికి రాలేదంట. తన హద్దులో అది ఉంటుందంట. సూర్యుడు క్రమము తప్పకుండా తనకు దేవుడిచ్చిన ఆ సమయములను బట్టి క్రమము తప్పకుండా తన పని తాను చేస్తుంది. అందువలన ఈ భూమి మీద చీకటి పగలు మారుతూ వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు సృష్టి వెనకాల మరుగై ఉండి పని చేస్తున్నాడు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతం చెయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రతి మనిషికి దేవుడు మేలులు చేయాలనుకుంటున్నాడు తప్ప కీడు మాత్రము దేవుడు మనుషులకు చెయ్యడు. ఆయన మంచివారికి కానీ చెడ్డవారికి కానీ సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. వర్షమును నీతిమంతుల కొరకును అనీతిమంతుల కొరకును వర్షమును భూమి మీద కురిపిస్తున్నాడు. పాపాత్ముల కొరకు దేవుడు తన సొంత కుమారుణ్ణి, ఎవరి కొరకు? మంచి వాళ్ళ కొరక, పాపుల కొరక? పాపుల కొరకు దేవుడు తన సొంత కుమారుణ్ణి శిలువ మీద బలియాగముగా ఇచ్చుటకు కూడా దేవుడు వెనకాడలేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనుషులను ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసము ఉంచువాడు నశింపక, ప్రతి వాడును నశింపక ఏం పొందుతాడంట? నిత్య జీవము పొందినట్లు ఆ దేవుడు ఈ లోకమునకు తన సొంత కుమారుని ఏం చేశాడంట? అనుగ్రహించాడు. చూడు, దేవుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ జీవితంలో ఏ మేలులు చెయ్యటం లేదు, మీకు ఏ కార్యము చెయ్యటం లేదు. అందరికీ దేవుడు మేలులు చేస్తున్నట్టుగా కనబడుతుంది, మాకేం చెయ్యట్లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకెంతో మేలు చేశాడు. ఆ మేలు ఏంటి తెలిసిన? ఒకటి, ఈ భూమిలో నువ్వు పుట్టటం, నిన్ను పెంచటానికి ఒక తల్లిదండ్రులను నీకు ఇవ్వటం. ఈ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు నీ కొరకు సృజించాడు. ఇది ఎవరిదో కాదు, ఇది దేవునిది, మన కొరకు సృజించబడ్డది. మనకు మంచి భవిష్యత్తును కూడా దేవుడే నియమించాడు. ఖచ్చితంగా మనకు మంచి గమ్యం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. వీటన్నిటికంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసము సిలువ మీద ఏం చేశాడంట?
బలి ఇచ్చాడు. ఎవరెవరు ఆ క్రీస్తును అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలుగాను, ఆయన కుటుంబములో ఆత్మ సంబంధమైన జన్మము వారు పొందుతున్నారు, నిత్య జీవమును పొందుతున్నారు. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఎందుకు? నిన్ను దేవుని యొద్దకు తీసుకుని రావుటకు, నిన్ను దేవుని బిడ్డగా మార్చటానికి. ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసము ఉంచి నిత్య జీవమును పొంది దేవుని బిడ్డగా మారి క్రీస్తు యొక్క మాటలను అనుసరించి నడుస్తారో వారికి భూమి మీద ఏ కీడు కూడా సంభవించదు. స్తోత్రం చెప్దామా? చూడండి, దేవుడు మీ అక్కరలను గురించి, మీ అవసరతలను గురించి అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మీ తండ్రి. యేసు ప్రభు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, మీకు ఏం కావాలనో అడుగు అన్నాడు. ఎవరిని? తండ్రిని. మీకు ఏం కావాలనో మీ తండ్రిని అడుగుడి. యాకోబు ఏమన్నాడు? యాకోబు తన పత్రికలో, మీలో అనేకులు అడగకపోవటం వలన, ఏంటంటే చెప్పండి, మీలో అనేకులు తండ్రిని అడగకపోవటం వలన మీరు దేవుని యొద్ద నుండి ఏమీయో పొందలేకపోతున్నారు. చాలామంది దేవుణ్ణి అడగరు, ఎందుకంటే నమ్మకము లేదు. దేవుడు అడిగితే ఇస్తాడా? ఏదైనా కావాలంటే మనం పని చేయాలా, కష్టపడాలా, పరుగులెత్తాలా, వచ్చిన డబ్బుతోనే మనం ఏదైనా చేసుకోవాలా. ఇది ఈ లోకము నేర్పిన ఒక పాఠం. అది నిజం కాదు. లోకములో ఒక పాఠం ఉంటుంది, దాన్ని బైబిల్ ఏమంటుందంటే మూల పాఠములు. నీ కష్టం మీదనే నువ్వు ఆధారపడాలి, నీకు ఎవరు సహాయపడరు. నీ రెక్కల ద్వారానే నువ్వు పోషించబడాలి, ఎవరు నీకు సహాయం చేయరు. ఈ లోకం మనుషులకు బోధించిన, నేర్పిన మూల పాఠములు. వాటి నుండి నువ్వు బయటికి రావాలా. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ యుగ యుగాలు సింహాసనములో ఉంటాడు. ఆయన కనుదృష్టి నీ మీదనే ఉంటుంది. నీకెప్పుడు సహాయము చెయ్యాలి, నిన్నెప్పుడు ఆదుకోవాలి, నీతో ఎల్లప్పుడూ ఉండాలి. అది ఆయన ప్రేమ, ఆయన కోరిక కూడా. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభు ఏమన్నాడు? అడుగు వారందరికీ కూడా దేవుడు ఇస్తాడంట. మరలా ప్రభు చెప్పాడు, మీలో చెడ్డవారైన మీరు, మీ పిల్లలు మీ యొద్ద చేపలు అడిగినప్పుడు పామునిస్తారా? రొట్టెలు అడిగినప్పుడు రాళ్ళు ఇస్తారా? చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవు ఇవ్వాలనుకుంటున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ మంచి ఈవులు ఇవ్వడా? చూసారా? మన ప్రాబ్లం ఏంటంటే దేవుడిని అడిగితే ఇస్తాడు అన్న నమ్మకం మనలో లేదు. ఆ నమ్మకం ఉంటే మనము మోకాలు వేసి దేవుణ్ణి అడుగుతాం. ఆ నమ్మకం లేదు గనుక మోకాలకు బదులుగా మనం పరుగులు ఎత్తుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును. మరలా ఏమన్నాడు? తట్టుడి మీకు తీయబడును. తట్టుతున్న ప్రతి ఒక్కడికి దేవుడు తలుపులు తీస్తాడు. వెతకుడి మీకు ఇవ్వబడును. వెతుకుతున్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి కనుగొంటారంట. స్తోత్రం చెప్దామా? ఇంకొక సందర్భంలో ప్రభు ఒక మాట చెప్పాడు. ప్రభు ఏమన్నాడు? మీరు అడగక మునుపే మీ అక్కరలన్నీ మీ పరలోకమందున్న తండ్రి ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? అంటే రేపు నాకు ఏది కావాలనో, వచ్చే వారము నా అవసరత ఏంటో, వచ్చే నెలలో నాకు కావలసిన అవసరతలు ఏంటో, వీటి గురించి నేను కూర్చొని ఆలోచిస్తూ ఇక్కడ డిప్రెషన్ పెంచుకుంటూ ఉంటాను. చూడండి, మీరందరూ కూడా పిల్లల గురించి, కుటుంబం గురించి, డబ్బుల గురించి, ఆరోగ్యం గురించి, దీని గురించి ఆలోచించి డిప్రెషన్కు గురి అవుతున్నారు. ఈ డిప్రెషన్ వలన షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఈ డిప్రెషన్ వలన బ్లడ్ క్లాట్ అవుతుంది, గుండెపోటు వస్తుంది. లోపల విశ్రాంతి లేదు. ఒక ప్రెషర్ కుక్కర్ను చూడండి,
ఆ ప్రెషర్ కుక్కరు ఎంత ఆవిరి లోపల ఉంటుందో తెలిసిన కారణం ఏంటంటే ఓవర్ హీట్ అవ్వటం వలన ప్రెషర్ కుక్కర్ లోపల ఆవిరి అనేది కమ్ముకొని ఉంటుంది. అది బయట కనబడదు. కూలింగ్ వాటర్కి హాట్ వాటర్కి రెండిటికి తేడా ఉంటుంది. కూలింగ్ వాటరు ఒక పాత్రలో పొయ్యండి, బయట ఆ పాత్ర చుట్టూ ఆవిరి కనబడుతుంది కదా. అదే వేడి నీళ్ళు, బాగా వేడిగా ఉన్న నీళ్ళు ఒక పాత్రలో పొయ్యండి, బయట ఆవిరి కనబడదు, కానీ ఆ పాత్ర లోపల ఏం కనబడుతుందంట? ఆవిరి కనబడుతుంది. కూలింగ్ వాటరు ఒక పాత్రలో పోస్తే దాని చుట్టూ, బయట చుట్టూ ఎలా ఉంటుందంట? ఆవిరి, మంచులాగా నీరు కనబడుతుంది, నీరు కారుతూ ఉంటుంది. కూలింగ్ బాటిల్ మీరు చూడండి, లోపల కూలింగ్ వాటర్ ఉంటే బయట ఆవిరి, నీళ్ళు అలా కనబడుతూ ఉంటుంది. కానీ హాట్ వాటర్ అలా ఉండదు. హాట్ వాటర్ బయట ఎలా ఉంటుందంటే ఆవిరి కనబడదు, చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఆ పాత్ర లోపల మీరు కొంచెం నిదానంగా చూడండి, ఆ నీరు ఎంతవరకు ఉందో ఆ నీటికి పైన ఆవిరి తన్నుకుంటూ వస్తుంది, ఆవిరి తన్నుకుంటూ వస్తుంది. వేడి నీళ్ళల్లో ఉన్న ఆవిరి లోపల కనబడుతుందంట. అట్లాగనే నీ లోపల భాగం అంట ఒక ప్రెషర్ కుక్కర్ లాగా వేడి అవుతూ ఉంటుందంట. లోపల భాగము బుర్ర వేడి అవుతూ ఉంటుంది, లోపల శరీరం వేడి అవుతూ ఉంటుంది. డిప్రెషన్ రావటం కానీ, ఆలోచన వలన కానీ, వీటి వలన కానీ లోపల శరీరానికి మించిన హీట్ అవ్వటం వలన బ్లడ్ క్లాట్ అవుతుంది, నరాలు తెగిపోతుంది. భర్తను గురించి ఆలోచించటం, కొంతమంది స్త్రీలకు భర్తలను గురించి ఆలోచించటం, భర్తలు ఎటువైపు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఇట్లా లేనిపోని ఆలోచనలు. అక్కడ ఏముండదు కానీ వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఆలోచనలను. అందుకే దేవుడు అన్నాడు, నరుని యొక్క హృదయము వారి చిన్ననాటి నుండి వారి ఊహ అంటే ఏంటి తెలిసిన? ఇమాజినేషన్, లేనిపోని ఊహ వారి చిన్ననాటి నుండి ఎలా ఉందంట? ఎప్పుడు కూడా ఎలా ఉందంట? చెడ్డది. వారి ఊహలను చూసి దేవుడు ఈ ప్రపంచాన్ని జలప్రలయముతో నాశనం చేశాడు తప్ప వాళ్ళ క్రియలను చూసి కాదు. దేనిని చూసి? ఎందుకంటే క్రియలను సృష్టించేదే మన ఊహలు. మనకెందుకు రోగాలు, జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి అంటే లోపల ఊహలు, ఆలోచనలు మంచివి కావు. ఎప్పుడు చూసినా పిల్లల గురించి ఆలోచించటము, వాళ్ళ గురించి ఆలోచించి వీరు ఆరోగ్యంగా దెబ్బలు తింటున్నారు. దేవుడున్నాడు, దేవుని చేతికి పిల్లలను అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు, మనం ప్రశాంతంగా ఉంటాం. చూడండి, మోషే పుట్టిన కాలములో ఫరో మహారాజు ఐగుప్తీయులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడైనా మగబిడ్డలు పుడితే వెంటనే మగపిల్లలను చంపివేయమన్నాడు. ఎందుకంటే ఐగుప్తి దేశములోనికి ఇశ్రాయేలీలు 70 మంది మాత్రమే వచ్చారు. వాళ్ళు ఆ దేశములోనికి అడుగుపెట్టినప్పుడు వారి యొక్క సంఖ్య 70 మంది. తర్వాత 70 మంది కొన్ని లక్షల మందిగా పెరిగిపోతున్నారు. ఇశ్రాయేలీల గురించి బైబిల్ ఏమంటుందంటే సురుకైన స్త్రీలంట. ఎవరి సహాయము లేకపోయినా స్త్రీలు బిడ్డలను కనగలరు, అంత సురుకుతనం. ఎక్కడ చూసినా మగ బిడ్డలు పుడుతున్నారు, సంతానం పెరిగిపోతుంది, మగ సంతానం పెరిగిపోతుంది. ఈ విషయము ఐగుప్తు రాజైన ఫరోకు వినపడ్డది. మనకంటే ఇశ్రాయేలీలు బలపడుతున్నారు, మగబిడ్డలు పెరిగిపోతున్నారు. రేపు వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు మన శత్రువులతో కలిసి తిరిగి మన మీదకి యుద్ధం వస్తే మనము ఓడిపోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇశ్రాయేలీలు అభివృద్ధి కాకుండానట్లుగా
ఏదో ఒక చట్టాన్ని తీసుకురావాలని ఫరో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు వారి దేశంలో. ఏమిటంటే పుట్టే మగబిడ్డలను ఏం చేయాలంట? కాన్పులను ఏం చేయాలంట? చంపివేయాలా? ఇది ఎంత దారుణం! కాబట్టి కాన్పులు చేసే నర్సులకు ఐగుప్తి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, మీరు ఇశ్రాయేలీలకు కాన్పులు చేసేటప్పుడు అది మగబిడ్డలా ఆడపిల్లలా చూడండి. ఆడపిల్లలైతే కాన్పులో ఏం చెయ్యవద్దు, బిడ్డను కనటానికి సహాయపడండి. అదే మగపిల్లలైతే పుట్టక ముందు ఆ బిడ్డను ఏం చేయండి? చంపివేయమన్నాడు. మోషే పుట్టేటప్పుడు అలాంటి పరిస్థితి ఐగుప్తి దేశములో జరుగుతుంది. మోషే తండ్రి భయపడిపోతున్నారు. కడుపుతో ఉందామా, ఈరోజు రేపు బిడ్డను కనటానికి రెడీగా ఉంది. అంతకుముందు మిరియాం, అహరోను వీళ్ళిద్దరు పుట్టారు. అప్పుడు ఏ బాధ లేదు. కానీ మోషే పుట్టేటప్పుడు ఐగుప్తులో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, మగబిడ్డలను చంపివేయాలని. ఒకవేళ పుట్టేది మగబిడ్డ అయితే గవర్నమెంట్ చెప్పినట్లుగా ఆ బిడ్డను చంపివేయాలా? ఏం చెయ్యాలని ఈ తల్లి కానీ తండ్రి కానీ భయపడుతున్నారు. కాన్పు చేయటానికి నర్సులు వచ్చారు. నర్సులు వచ్చి కాన్పు చేసినప్పుడు మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూస్తుంటే ముచ్చటగా ఉంది, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. చూడగానే వదులుకోబుద్ధి కాల ఆ తల్లిదండ్రులకు. కానీ నర్సు ఈ విషయాన్ని మరుగు చేసింది రాజుకు చెప్పటానికి. వీళ్ళేం చేశారంటే, రాజుగారు ఆజ్ఞకు భయపడి ఈ బిడ్డను బయట తెలిస్తే ఎక్కడ చంపుతారని భయముతో 3 నెలలు దాచిపెట్టిందంట. బైబిల్ ఏమంటుందంటే, విశ్వాసముతో మోషే తల్లిదండ్రులు మోషే పుట్టినప్పుడు వాడు చూచుటకు అందగాడు, సుందరమైన వాడుగా వారి కంటికి కనిపించగా ఆ బిడ్డను వదులుకోవటానికి ఇష్టపడలేదు గనుక విశ్వాసముతో రాజు ఆజ్ఞకు భయపడగా 3 నెలలు ఆ మగబిడ్డను ఈ తల్లిదండ్రులు దాచిపెట్టారు. ఈ 3 నెలలు వారు పడిన బాధలు ఇంతంత కాదు. ఎప్పుడు ఎవరొచ్చి కనిపెడతారో, ఎవరొచ్చి చూస్తారో ఈ బిడ్డను, చూస్తే ఆ బిడ్డను వెంటనే కత్తితో నరికి చంపాల, కనికరం ఉండదు. పసిబిడ్డను నరికేస్తున్నారు. వీళ్ళు నిజంగా భోజనము సమయానికి తింటున్నారో లేదో తెలియదు. ఈ తల్లిదండ్రులు నిద్రపోతున్నారో లేదో తెలియదు. 3 నెలలు నిద్ర ఆహారము లేక ఆ బిడ్డను కాపాడే పనిలోనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ చట్టాన్ని చాలా కఠినంగా చేస్తూ వస్తుంది. ఇండ్లు వెళ్ళి నర్సులు కానీ గవర్నమెంట్ తరపున ఈ యొక్క వీళ్ళు ఉంటారు కదా, సిపాయిలు అంటారు కదా, రాజుల క్రింద పనిచేస్తున్న సైనికులు ఇన్నిళ్ళు వెళ్ళి పరిశోధిస్తున్నారు. ఆఖరిలో ఏం చేయాలనో తెలియలేదు. ఇప్పటికే 3 నెలలు దాచిపెట్టారు. ఈ 3 నెలలు దాచిపెట్టడం వలన ఆ బిడ్డకు ప్రమాదమే, ఇటు తల్లిదండ్రులకు ప్రమాదమే కదా. చూడు, తల్లిదండ్రులు బిడ్డలను దాచిపెట్టడం వలన, వాళ్ళే స్వయముగా కాపాడటం వలన, వాళ్ళే ఆ బిడ్డను రక్షించటం వలన ఇటు బిడ్డకు ప్రమాదము, దాచిపెట్టినందుకు తల్లిదండ్రులకు కూడా దొరికితే ఏమవుతుందంట? కఠిన శిక్ష. ఈ 3 నెలలు ఎలా వాళ్ళు గడిపారో నాకు తెలియదు. ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏమైనా కానీ ఇక మన వలన కాదు, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఇశ్రాయేలీల మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు. ఇలా మనుషులుగా ఈ బిడ్డను మనం దాచిపెట్టి భయముతో, దిగులుతో, చింతతో బతుకుట కంటే ఏదో ఒకటి చేసి తెగించుకొని విశ్వాసముతో, దేవుని మీద నమ్మకముతో ఆ బిడ్డను వదిలిపెట్టదామన్నారు. ఫస్ట్లో ఆలోచించి ఉంటారు. కానీ ఒక విశ్వాసము వలన ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను ఏం చేశారంటే, ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో ఆ బిడ్డను పండబెట్టి, ఆ బిడ్డకు గుర్తు కోసము
వాళ్ళ సంబంధించిన ఒక బట్టను ఆ పెట్టిలో ఉంచి నైలు నదిలో వదిలేశారు. ఎంత త్యాగం తెలుసా అది? బిడ్డను వదులుకోవటం అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు, కానీ వదులుకుంటేనే బిడ్డ క్షేమముగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, కోడి పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటే పిల్లలు ఎదగదు. కుక్క పిల్లలు పుట్టిన తర్వాత పొద్దాగా ఎత్తుకుంటూ ఉంటే పెద్దలు తిడతారు, ఎదగదు, చనిపోతుంది, నీ వేడి ఆ బిడ్డకు వచ్చేస్తుంది. ఇష్టపూర్వకంగా నాటిన గులాబీ మొక్కల్ని రోజు వెళ్ళి చూడు, రోజు వెళ్ళి దాన్ని కలబెట్టు, రోజు దాని చేతులు ముట్టుతా ఉండు, ఆ చెట్టు ఎండిపోతుందట. కొన్నిసార్లు వదిలేయాలా, విడిచిపెట్టాలా. అందరికి పిల్లలంటే ఇష్టమే, ప్రేమ ఉంటుంది, కానీ వారు మన ప్రేమలో ఉన్నంత వరకు వారు ఎదగలేరు. గుర్తుపెట్టుకో, మన ప్రేమే వాళ్ళకు విషయం అంట. తల్లిదండ్రుల అతి ప్రేమ వలన బిడ్డలు పాడవుతారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కఠినంగా ఉండాలా, విడిచిపెట్టాలా. 3 నెలలు కన్న తల్లిదండ్రుల ప్రేమ ఆ బిడ్డను వదలలేకపోయింది. అందుచేత తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఎక్కడ దొరికితే బిడ్డను చంపుతారో, ఎక్కడ దొరికితే వీళ్ళను చంపుతారు. వాస్తవానికి బిడ్డ ఏదో ఒక రోజు దొరకవలసిందే, ఖచ్చితంగా చంపుతారు. ఆ బిడ్డ వారింట్లో ఉంటే గ్యారంటీగా ఏదో ఒకరోజు చావవలసిందే. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఒక డిస్కషన్ చేసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు, దేవుని మీద భారం వేశారు. విశ్వాసముతో ఆ బిడ్డను జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆ ఇంటికి పెద్ద కుమార్తె అయిన మిరియామును పిలిచి తల్లి చెప్తుంది, అమ్మా, ఆ బిడ్డను నైలు నదిలో వదిలేశాం. నైలు నదిలో నీరు పారుతూ ఉన్నది. ఆ యొక్క పెట్టి ఎటువైపు పోతుంది, ఏమవుతుంది, కొద్దిగాను నదికి యువతల ఉండి ఒడ్డున చూసుకుంటా వెళ్ళు అని మిరియాముకు చెప్పగా, మిరియాము కూడా నైలు నదికి ఒడ్డున నిలబడి ఆ పెట్టి ఎటువైపు పోతుందో ఈ మిరియాం ఇటువైపు చూసుకుంటూ వెళ్తుంది. ఆ నది నీళ్లు నెమ్మదిగా ఆ పెట్టిని అటువైపు ఉన్న ఫరో కుమార్తె ప్రతిరోజు నైలు నదిలో స్నానము చెయ్యటానికని ఒక ఘాటు కట్టారు. ఈ నది ఒడ్డున ఘాట్లు అంటారు. ఏంటంటే మెట్లు అన్నీ కట్టి స్నానం చేసుకోవటానికి. ధనికులు కదా, వాళ్ళు రాజులు కదా. ఫరో కుమార్తె అంటే చిన్న విషయమా? గొప్పవాళ్ళు. వాళ్ళ కోసం శుభ్రంగా ఒక ఘాటు తయారు చేసి, మెట్లు తయారు చేసి, ఫరో కుమార్తె ప్రతిరోజు స్నానం చేయటానికి అక్కడికి వస్తుంది. ఆమెతో పాటు అనేక మంది పనివాళ్ళు. ఎందుకంటే ఆమె రాజు కుమార్తె, ప్రిన్స్ అన్నమాట. ఒకతే రాజు, ఆమెతో పాటు బోలెడు మంది వస్తారు. వీళ్ళందరూ రావటం, ఆ నీళ్ళల్లో ఆటలాడటం, స్నానం చేయటం, కొంత సమయము అక్కడ గడిపి వెళ్తారన్నమాట. గమ్మత్తు ఏంటంటే, దేవుడు ఏ ఇశ్రాయేలీల యొక్క మగబిడ్డలను చంపాలి అని ఫరో అనుకున్నాడో, ఆ ఇంటికే ఇశ్రాయేలీలు కనిన మగబిడ్డను దేవుడు పంపేటట్లు చేస్తున్నాడు. అర్థమైందని చెప్పింది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు మగబిడ్డలు పుడితే ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏ మగబిడ్డలను ఐగుప్తీయులు చంపాలనుకుంటున్నారో ఆ ఇంటికే దేవుడు ఇశ్రాయేలీలకు పుట్టిన మగబిడ్డను పంపిస్తున్నాడు. దీనిని ఏమంటారంటే, దేవుని యొక్క కార్యములు కంటికి కనబడదు, చెవికి వినబడదు. ఇది దేవుని లీలలు అంటారు. చూడు, ఆ పెట్టి నెమ్మదిగా కొట్టుకొని ఎక్కడ ఫరో కుమార్తె వచ్చి స్నానము చేస్తుందో ఆ స్థలానికి వెళ్తుంది. దగ్గర అతి సమీపముగా వెళ్తుంది ఆ పెట్టి.
ఆ నీళ్లు నెమ్మదిగా కొట్టుకొని నేరుగా అటువైపు వస్తుంది. ఫరో కుమార్తె నీళ్ళల్లో స్నానం చేస్తూ ఆడుకుంటుంది. ఆమెతో పాటు పనివాళ్ళు నీళ్ళల్లో ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా సమయం గడుపుతున్నారు. పెట్టె నెమ్మదిగా అటువైపు కొట్టుకొని వస్తుంది. ఏం జరుగుతుందో అటు సైడ్ ఒడ్డున మిరియాము నది ఒడ్డున చూసుకుంటూ వెళ్తుంది. వెంటనే ఫరో కుమార్తె యొక్క కనుదృష్టి నైలు నదిలో కొట్టుకొని వస్తున్న ఆ జమ్ము పెట్టి మీద ఆమె దృష్టి పడింది. వెంటనే పని వాళ్ళను పిలిచి, అది ఏదో పెట్టిలాగా ఉంది, అది తీసుకురా, అందులో ఏముందో చూద్దామని ఫరో కుమార్తె చెప్పగానే ఆమె పని వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళి ఆ పెట్టిని ఒడ్డుకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఫరో కుమార్తెకు ఆ పెట్టినిచ్చారు. ఆ పెట్టిని తెరవగానే బిడ్డ నవ్వుతూ ఆ ఫరో కుమార్తె ముఖాన్ని చూసింది. నవ్వుతూ కనబడుతున్న ఆ బిడ్డను చూడగానే, నన్ను చూడండి, ఫరో కుమార్తె హృదయములో దేవుడు ఆ బిడ్డ పట్ల కనికరము, దయ, దాక్షిణ్యము కలిగించాడు. ఎందుకు? ఆ బిడ్డను చూడగానే ఆమెకు ఆ బిడ్డ మీద ప్రేమ కలుగుతుంది. ఆ బిడ్డను చూడగానే ముద్దులాడాలనిపిస్తుంది. ఎందుకంటే మోషే పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటాడంట. అందగాడు, ఎర్రగా ఉంటాడు, చూడటానికి ముచ్చటగా ఉంటాడు. ఆ బిడ్డ నవ్వుతూ ఉండగా ఆమెకు దయదాక్షిణ్యం కలిగింది, కనికిరము కలిగింది. ఆ బిడ్డను వెంటనే ఎత్తుకొని ముద్దులాడుతుంది. ఆమెకు అర్థమైంది ఇది ఎవరో కాదు. ఎందుకంటే ఆ పెట్టిలో ఉన్న వస్త్రాలన్నీ కూడా ఇశ్రాయేలీలు ధరించే వస్త్రాలు. ఆమెకు అర్థమైంది ఇశ్రాయేలీలకు పుట్టిన ఈ మగ శిశువు. రాజు ఆజ్ఞ ప్రకారం ఈ బిడ్డను ఎక్కడ చంపుతారో అన్న భయముతో ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ బిడ్డను ఒక పెట్టిలో పెట్టి నదిలో వదిలేశారని ఫరో కుమార్తె అర్థం చేసుకుంది. పని వాళ్ళు అంటున్నారు ఇది ఎవరో కాదు, ఇశ్రాయేలీలకు పుట్టిన ఒక మగ బిడ్డ. ఆ బిడ్డను ఎత్తుకొని నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఆహా, నేను చెప్తున్నాను, ఆ రోజుల్లో ఐగుప్తి దేశం అంట ఇప్పుడున్న అమెరికా దేశము కంటే, రాజ్యము కంటే గొప్పదది. అమెరికా సామ్రాజ్యము కంటే ఆ రోజుల్లోనే ఐగుప్తి దేశము, ఐగుప్తి రాజ్యము పేరుగాంచింది, చాలా గొప్పది. అటువంటి కోటలోనికి ఇశ్రాయేలు కనిన బిడ్డలు, ఆ మగ బిడ్డను ఫరో కుమార్తె మోసుకొని వెళ్తుంది. రాజు ముందు నిలబడ్డది. తండ్రి గారు, ఎవరో ఒక బిడ్డ నైలు నదిలో కొట్టుకొని రావటం నేను చూశాను. ఆ బిడ్డను చూడగానే నాకు నచ్చింది. అది ఎవరో కాదు, ఇశ్రాయేలీలకు పుట్టిన మగ బిడ్డ. ఈ బిడ్డను నేను దత్తత తీసుకుంటాను. నా సొంత బిడ్డగా, నా సొంత కొడుకుగా నేనేం చేస్తాను? దత్తత తీసుకుంటాను. మన ఐగుప్తి చట్ట ప్రకారంగా తండ్రి కుమార్తె మాటను కాదనక పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది. ఎందుకంటే నీళ్ళల్లో నుండి తీయబడినది. ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది, తల్లిదండ్రులు కాదు. అప్పుడు ఈమె ఇంకొక పర్మిషన్ అడిగింది. ఈ బిడ్డను పెంచటానికి ఇశ్రాయేలీల్లో ఒక తల్లిని పెంచటానికి ఒక దాదిని తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగించి వాళ్ళు పెంచి పెద్దవాడు చేసిన తర్వాత నాకు అప్పగించాలి, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే తండ్రి ఓకే అన్నాడు. అప్పుడు వెంటనే ఈ కుమార్తె ఏం చేసింది? పని వాళ్ళను పిలిచి, ఇదిగో ఎవరైనా ఈ బిడ్డను పెంచటానికి ముందుకు వస్తారా అడిగి తెలుసుకో అని చెప్పగా
ఆ బిడ్డను ఫరో కుమార్తె తీసుకొని ఎత్తుకొని పోవటం మిరియాం చూసింది. అప్పటి నుంచి మిరియాము వీళ్ళను గమనిస్తుంది, పని వాళ్ళను గమనిస్తుంది. అప్పుడు పని వాళ్ళు బయటికి వెళ్ళి ఇశ్రాయేలీల్లో ఎవరైనా ఒక దాది అంటే పిల్లలను పెంచేవాళ్ళు, ఎవరైనా దొరుకుతారని అడుగుతుంటే అప్పుడు మిరియాం వచ్చి, నేను ఒక దాదిని తీసుకొస్తాను, ఆమెతే ఈ పసివాణ్ణి చక్కగా పెంచుద్ది అని చెప్పి మిరియాం మాటను వారు నమ్మారు, విశ్వసించారు, తీసుకురమ్మన్నారు. అప్పుడు మిరియాము ఆ బిడ్డను కన్న తల్లినే తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టిందంట. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆ బిడ్డను ఇంట్లో దాసి ఉంటే ఎప్పుడో ఆ బిడ్డను వాళ్ళు ఏం చేసేవాళ్ళు. ఇప్పుడు చూసారా, ఆ బిడ్డను దేవుని మీద భారమేసి వదులుకోవటం వలన ఆ కొద్ది క్షణం వారు ఏడ్చి ఉంటారు, బాధపడి ఉంటారు. ఆ బిడ్డ నేరుగా ఒక గొప్ప ఇంటికి పోతుంది. ఇశ్రాయేలీలో ఉంటే అక్కడ ఏమీ లేదు, వాళ్ళు బీద స్థితిలో ఉన్నారు. కానీ ఆ బిడ్డ ఎవరింటికి పోతుంది తెలిసిన? ఐగుప్తి దేశానికి సామ్రాజ్యమును ఏలుబడి చేస్తున్న ఫరో మహారాజు ఇంటికి వారసుడుగా పోతున్నాడు. స్తోత్రం చెప్దామా? చూసారా? అది మాత్రమే కాదు, ఫరో మహారాజు ఇంటికి మహారాజుగా కాదు, తిరిగి కన్న తల్లిదండ్రుల దగ్గరికే వస్తున్నాడు. ఈ మిరియాము వెళ్ళి తల్లిదండ్రులను పిలుచుకొని, అమ్మ ఇదిగో బాబుని పెంచడానికి దాదిని కావాలన్నారు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నేను తీసుకొస్తాను, నువ్వు త్వరగా రా అని ఆ బిడ్డను కన్న తల్లినే తీసుకెళ్ళి నిలబెట్టింది. అప్పుడు ఫరో కుమార్తె ఆ బిడ్డ బాధ్యతను కన్న తల్లికి అప్పగించింది. కానీ ఆ బిడ్డను కన్నది ఈమన్న విషయము ఎవరికీ తెలియదు. ఆ బిడ్డను 40 సంవత్సరములు తల్లిదండ్రులు పెంచారు. స్తోత్రం చెప్దామా? ఎన్ని సంవత్సరములు పెంచారు? 40 సంవత్సరములు ఆ తల్లి దగ్గరే పెరిగాడు. అప్పుడు తల్లి ఆ బిడ్డకు అన్ని విషయాలు నేర్పింది. అతడు ఎవరు, అలా ఎలా పుట్టాడు, తను ఏ జాతికి చెందినవాడు, ఏ దేశానికి చెందినవాడు, ఫరో ఎవరు, ఫరో కుమార్తె ఎవరు, ఆమె ఇతనిని ఏ విధంగా దత్తత తీసుకున్నది, ఇతడు తన ప్రజల కొరకు, ఇశ్రాయేలీల కొరకు ఇతడు ఏం చేయాలి, ఇవన్నీ తల్లి నేర్పింది. 40 సంవత్సరం వయస్సు వచ్చేంత వరకు మోషే తల్లి ఇంట పెరిగాడు. కానీ ఆ బిడ్డకు కావలసిన ఖర్చు కానీ, తిండి కానీ, ప్రతిదీ కూడా ఫరో కుమార్తె సప్లై చేస్తుంది. ఈ మోషే అంట ఐగుప్తి దేశములో ఉన్న అన్ని చదువులను చదివినవాడు. చూసావా? అదే ఆ తల్లిదండ్రులు మోషేను నీళ్ళల్లో పారేయకుండా ఇంట్లో ఉంచుకొని ఉంటే ఒక బానిసగా ఉండేవాడు, ఐగుప్తీయులకు బానిసగా ఉండి బానిసత్వములో పని చేసేవాడు. వదులుకోవటం వలన ఐగుప్తి దేశంలో ఉన్న అన్ని విద్యను ఏం చేశాడంట? అభ్యసించాడు. చూసారా? మహాజ్ఞాని, చదువుకున్నవాడు, విద్యావంతుడు. అసలు ఐగుప్తి దేశములోనే మోషే అంతటి విద్యావంతుడు ఎవడు లేడంట. అంత విద్య కలిగినవాడు. అందుకే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఇదంతా దేవుని పని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి వెనకాల దేవుడు కంటికి కనపడకుండా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు దాన్ని పాడు చేస్తున్నారు. అది మీ వెనకాల ఎవరు కనబడట్లేదు కాబట్టి మీ వెనకాల ఎవరు లేరు అని మీరు అనుకుంటున్నారు. అందుకే పౌలు అన్నాడు, దృశ్యమైన వాటిని కాక, చెప్పండి, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూసారా? దేవుడు అదృశ్యుడు. ప్రతి ఒక్కరి వెనకాల జీవితంలో ఆయన పని చేస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, అది తెలుసుకోక, దేవుడు ఒక మనిషి జీవితంలో పని చేస్తున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోక బిడ్డల జీవితాలను తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. దేవుడు ఒకరి జీవితంలో ఒకలా అనుకుంటే
ఈ తల్లిదండ్రులు ఇతని జీవితంలో మరొకలా మార్చుకుంటున్నారు. దేవుని చేతికి అప్పగించినప్పుడే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు స్వేచ్ఛ కలిగి ఏం చేస్తాడంట? పని చేస్తాడు. ఉన్నతమైన స్థాయి. 40 సంవత్సరం పూర్తయిన తర్వాత తల్లి తీసుకొచ్చి పెంపుడు తల్లి అయిన ఫరో కుమార్తెకు అప్పగించింది. ఆ బిడ్డను చూసి మురిసిపోతుంది పెంపుడు తల్లి, ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకంటే తన కుమారుడు మోషే సకల విద్యను నేర్చుకున్నాడు. ఫరో తర్వాత ఆ సింహాసనములో కూర్చొని ఐగుప్తి దేశమంతటిని పరిపాలన చేయువాడు మోషే. కానీ మోషేకు తల్లిదండ్రులు చెప్పిన మాటలు హృదయములో పడ్డది బాగా. ఇదిగో నీ వలన ఇశ్రాయేలీలకు విడుదల కలగాలి, నీ వలన ఇశ్రాయేలీలకు బానిసత్వం నుండి విడుదల కలగాలి. ఒకవేళ నువ్వు రాజు అయితే ఇశ్రాయేలీలను నువ్వు విడిపించాలా, నువ్వు వారికి కర్తగా, రక్షణకర్తగా నువ్వు మారాలా. ఇశ్రాయేలీలను విడిపించటమే నీ జీవితములో ఒక గురిగా నువ్వు తీసుకోవాలని తల్లి చెప్పిన ఆ ఉపదేశము మోషే మరవలేదు. ఒకరోజు ఇశ్రాయేలీలు ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారు. అది చూసి మోషే పరిగెత్తుకొని వచ్చాడు. అప్పుడు రాజు యొక్క మనముడుగా అధికారములో మంచి హోదాలో వస్తే ఇశ్రాయేలీలు ఒకరిని ఒకరు కొట్టుకుంటే అది చూసి వచ్చి, అయ్యల్లారా మీరు సహోదరులు, అన్నదమ్ములు, మీరు కొట్టుకోవటం ఏంటి అని గద్దించాడు. దానికి ముందు రోజు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఐగుప్త్యుడు ఇశ్రాయేలీలను కొడుతున్నప్పుడు మోషే దానిని చూసి, నువ్వు ఇశ్రాయేలీలను కొడతావా అని ఐగుప్తుని కొట్టి చంపి ఆ డెడ్ బాడీని మరుగు చేశాడు, రహస్యముగా దాచిపెట్టాడు. అందరికీ తెలుసు మోషే ఫరో కుమార్తె పెంచుకున్న కొడుకు. కానీ ఈ మోషే ఎవరో కాదు, ఇశ్రాయేలీలకు ఎవరో ఒకరికి వీడు పుట్టినవాడు. ఒక ఐగుప్తిని చంపిన దాని వలన అందరికి డౌట్ వచ్చింది, ఇతడు ఇశ్రాయేలుకు సపోర్ట్ చేస్తున్నాడని. ఈ అనుమానము నెమ్మదిగా బయటికి వెళ్తుంది. ఆ సమయమున ఇశ్రాయేలీలు కొట్టుకుంటున్నప్పుడు, మీరు అన్నదమ్ములు కదా, మీరు ఎందుకు కొట్టుకోవాలని వారికి గద్దించినప్పుడు అందులో ఒకడంటాడు, నిన్ను ఎవడు మా మీద యజమానుడిగా పెట్టాడు? నీకేం అధికారం ఉంది మమ్మల్ని అడగటానికి? నిన్న ఐగుప్తిని చంపినట్లుగా ఈరోజు మమ్ములను ఎవరైనా ఒకరిని చంపి పాతి పెట్టాలా అని నువ్వు అనుకుంటున్నావా అని వాడు నోరొదిలాడు. ఆ మాట చుట్టుపక్క ఉన్న ఐగుప్తీయులు విన్నారు. వెంటనే ఆ వార్తను ఫరోకు తెలియచేశారు. ఇదిగో మోషే మీ కుమార్తె పెంచుకున్న ఒక కొడుకై ఉండవచ్చు, నీ మనముడై ఉండవచ్చు, రేపు నీ సింహాసనములో కూర్చొని ఐగుప్తి దేశాన్ని ఏలుబడి చేయువాడై ఉండవచ్చు. కానీ అతడు పక్షపాతం చూపుతున్నాడు. అతడు ఇశ్రాయేలీలకు పుట్టినవాడు, ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేస్తున్నాడు. నిన్నటి దినము ఎవరికి తెలియకుండా ఒక ఐగుప్తిని చంపాడు. ఎందుకంటే ఒక ఐగుప్తుడి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను కొడుతున్నప్పుడు అది చూసి మోషే తట్టుకోలేక ఐగుప్తిని చంపి రహస్యంగా పాతి పెట్టాడు. కాబట్టి మోషే వలన ప్రమాదం ఉందని ఫరోకు చెప్పగానే ఫరోకు ఈ వార్త వినబడ్డది అన్న విషయము మోషే తెలుసుకొని వెంటనే భయపడి ఐగుప్తి దేశాన్ని విడిచిపెట్టి అరణ్యములోనికి పారిపోయాడు. పారిపోయి 40 సంవత్సరములు అరణ్యములో జత్రో అనే ఒక వ్యక్తి యొక్క కుమార్తెను చేసుకొని వారి గొర్రెలను మేకలను 40 సంవత్సరములు మేపాడు. ఇప్పుడు అతనికి 80 సంవత్సరం వయస్సు వచ్చినప్పుడు ఒక అరణ్యములో చీకటిలో గొర్రెలను మేపుతూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతని ప్రక్కన ఒక ముళ్ళ పొద ఉంది. ఆ పొద అనుకోకుండా కాలిపోతుంది. ఎవరు కూడా ముట్టించలేదు, కానీ తనంతట తాను కాలిపోతుంది. ఆ చీకటిలో ఆ వెలుతురు ఆ చుట్టూ ఉన్న అరణ్యమంతట ప్రకాశిస్తుంది.
కానీ మోషే ఆ పొదను చూడగానే ఒక ఆలోచన కలిగింది. పొద కాలుతుంది కానీ ఆ పొద బూడిద అవ్వటం లేదు, కాలి మసి అవ్వటం లేదు. పొద అలాగనే ఉన్నది, కానీ అందులో నుండి నిప్పు కాలుతుంది, రగులుకుంటుంది. ఇదేంటి అద్భుతంగా ఉంది, చూద్దామని దగ్గరికి వెళ్తున్నాడు. పొదలో నుండి ఒక స్వరం, మోషే మోషే, నువ్వు నిలబడి ఉన్న ఈ భూమి పరిశుద్ధమైనది, నీ కాళ్ళల్లో ఉన్న చెప్పులను విడిచిపెట్టి నువ్వు రా అన్నాడు. ఆ స్వరం వినగానే భయపడి చెప్పులు విడిచిపెట్టి నువ్వు ఎవరో అని అడిగాడు. అప్పుడు నేను నీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రజల యొక్క కన్నీటిని చూశాను, వారు పెట్టిన మొరను విన్నాను, వారి యొక్క మూలుగులను విన్నాను. ఇదిగో వారిని విడిపించుటకు, రక్షించుటకు నేను దిగి వచ్చాను. ఇదిగో నా దాసుడైన అబ్రహామునకు నేను వాగ్దానం చేసినట్లుగా వీరిని నేను పాలు తేనె ప్రవహించి దేశంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాను. దాని సమయం వచ్చింది, వారిని విడిపించుటకు నిన్ను ఒక రక్షకుడుగా పంపబోతున్నానని దేవుడు మోషేను ఇశ్రాయేలీలకు ఒక రక్షకుడుగా ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్దామా? ఫస్ట్ నేను వెళ్ళనన్నాడు, తర్వాత దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఫరో భయపడిపోయాడు, ఫరో వణికిపోయాడు. ఆ రోజు ఫరో మోషే చేతులారా చేయబడిన 9 అద్భుత ఆశ్చర్య కార్యాలను చూసి లొంగిపోయాడు. దేవుడు అతని ద్వారా చేసిన కార్యాలను చూసి ఐగుప్తు దేశం అంతటా మోషే ముందు భయపడిపోయారు. దేవుడు అంత స్థాయిని మోషేకి ఇచ్చాడు. అది మాత్రమే కాదు, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రమే ఈరోజు ఒక్కొక్క దేశములో లా బుక్లో ఎవరికి వాళ్ళు రాసుకున్నారు. ప్రతి దేశంలో ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషే రాసిన ధర్మశాస్త్రములో నుండి వచ్చినది. దేవుడు మోషేను ఎంతగానో హెచ్చించాడు. అది మాత్రమే కాదు, మోషే కాలానికి మన కాలానికి లెక్క వేసుకుంటే సుమారు 3000 సంవత్సరం ఉంటుంది. ఈ 3000 సంవత్సరం గడిచిన మోషే పేరు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే అంత గొప్పగా అతని పేరును దేవుడు గొప్పగా చేశాడు. ఆ తల్లి తెగించుకొని వదలకుండా ఇంట్లో దాచిపెట్టుకొని ఉన్నట్లయితే మోషే అనేవాడు ఎవరో ఈ ప్రపంచానికి తెలిసి వచ్చేది కాదు. వదులుకున్నది దేవుని మీద విశ్వాసముతో. దేవుడు మన తండ్రి ప్రతి మనిషి జీవితంలో ఆయన ఉండి పని చేస్తు. నేను చెప్తున్నాను, మీ అందరి వెనకాల దేవుడు పని చేస్తున్నాడు, కానీ ఆయన పనికి మీరే ఆటంకంగా ఉంటున్నారు. ఆయన పనికి మీరే ఆటంకంగా ఉంటున్నారు. మీ పట్ల ఏ పని చెయ్యాలనుకుంటున్నాడు, ఏ ఉద్దేశము నెరవేర్చాలనుకుంటున్నాడు, అది మీరు తెలుసుకోకపోవటం వలన మీ బిడ్డల జీవితములో దేవుడు పని చెయ్యనీయకుండా తల్లిదండ్రులుగా మీరే అడ్డుపడుతున్నారు. ఈరోజు తాగుబోతులుగా చెడిపోవటానికి పిల్లల కారణం ఎవరు తెలుసునా? దేవుడు వారిని విడిచిపెట్టాడని కాదు, దేవుడు వారి జీవితంలో పని చేస్తున్నాడు, కానీ తల్లిదండ్రులు ఆ బిడ్డలను దేవుని కొరకు సమర్పించుకోవటం లేదు. యవనస్తులు కూడా వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకోవటం లేదు. సంసోను జీవితం ఏమైంది? దేవుడు అతని జీవితం వెనకాల పని చేస్తున్నాడు. ఆయన జీవితంలో దేవుడు రహస్యంగా పని చేస్తున్నాడు. కానీ సంసోను డెలిల్లా మాటలో పడి ఆమె మీద మోజుపడి చివరికి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అతని జీవితంలో నెరవేరకుండునట్లు సంసోనే అడ్డుపడ్డాడు. చూసారా? నేను అదే చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు పని చెయ్యకుండునట్లు సాతాను కాదు, మనమే అడ్డుగా ఉంటున్నాం. మీరే దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయాలనుకుంటున్నారు, మీ బిడ్డలను గొప్పగా చేయాలను, మీ కుటుంబాన్ని గొప్పగా చేయాలనుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు? దేవుని మీద నమ్మకం లేదు, దేవుని ప్రణాళిక ఏంటో మీకు తెలియదు. అసలు మీరు ఎందుకు దేవునిలోకి వచ్చారు, ఎందుకు బాప్టిషన్ తీసుకున్నారు, ఎందుకు చర్చికి వస్తున్నారు, వీటిని గురించి మీరు తెలుసుకోవటం లేదు. రూపాయి వస్తుందని పరుగులెత్తుతున్నారు. మీరు వెళ్తున్న ఆ మార్గం వలన
దేవుని చిత్తము మీ పట్ల ఏమవుతుంది? నెరవేరటము లేదు. డబ్బులకు ఆశపడే కదా దేవుని చిత్తము నుండి దూరమయ్యాడు యూదాస్కారియోత్. దేవుని ప్రణాళిక నుండి దూరమయ్యాడు, దేవుని ఉద్దేశం నుండి దూరమయ్యాడు. కేవలం 30 వెండి నాణయముల కొరకు అతని లైఫ్ ఫైల్ అయింది. ఉరియేసుకొని ఘోరంగా సచ్చాడు. దేవుడు పని చేస్తున్నాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఇక్కడ నిలబడ్డాను, ఇక్కడికి వచ్చానంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఇటువంటి చర్చి ఇక్కడ కట్టబడ్డదంటే దేవుడు ఉన్నాడు. ఇంతకంటే చర్చి ఇంకా ఎంత పెద్దది కట్టబడుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా జరుగుద్ది. దేవుడు మన వెనకాల ఉండి పని చేస్తున్నాడు. మనం అర్థం చేసుకొని దేవుని నడిపింపునకు మనం లోబడాలి. మన పిల్లలను దేవునికి సమర్పించుకోవాలి, మన కుటుంబాన్ని దేవునికి సమర్పించాలి. మనము దేవునికి సమర్పించినప్పుడు చూడండి, అప్పుడు దేవుడు అంట స్వేచ్ఛగా పని చేస్తాడు, మనలను తలగా చేస్తాడు. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ప్రతి తండ్రి తన బిడ్డలు తలగా ఉండాలని కోరుకుంటారు. అలాగనే మన పరలోకమందున్న మన ఒకే తండ్రి మనమందరము తలగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసునా? దేవుడు మనలను తన సత్యవాక్యము చేత, దేని చేత? తన సత్యవాక్యము చేత మనలను కనేను. ఎందుకు? ఈ సృష్టిలోనే మనము ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్ అన్నమాట. మొదటి ఫలం అంట శ్రేష్టమైనది, ఫ్రెష్గా ఉంటుంది. నేను ఈ సృష్టిలోనే మొదటి ఫలముగా, ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు నన్ను తన వాక్యము చేత కన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కకృతి. ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుదుమో, వీటి మీద దృష్టి పెట్టి పరుగులెత్తటం. ఖాళీగా పని లేకపోతే చర్చికి రావటం. నేను చెప్తున్నా, పని లేకపోవటం వలన చర్చికి వచ్చేవాళ్ళు మీకు శాపము తప్ప దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. ఎందుకంటే మీకు పని ఉంటే పనికి పోతారు, పని లేకపోతే చర్చిలో ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఖాళీగా ఉంటే వస్తాం. అది ఎంత గర్వం తెలుసునా? సమర్పణ అంటే ఏంటి తెలుసునా? అక్కడ పని ఉన్నా దేవుని కొరకు నేను ఆ పనిని ఏం చేశాను, అది సమర్పణ. అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఖాళీగా ఉన్నప్పుడు చర్చికి రావటం, పని ఉన్నప్పుడు పనికి వెళ్ళటం. దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూడు, నువ్వు ఎంత పనికి వెళ్ళి ఎంత సంపాదించినా అలాగనే ఉన్నాం. ఇతరులతో పోల్చుకుంటే మన స్థితిగతులు మారట్లేదు. మనల్ని చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఒకవేళ మన పిల్లలు పెద్దోళ్ళు అవుతారని మనం కలలు కంటున్నాం. బైబిల్ చెప్తుంది, భక్తిహీనుల ఆశ ఏమవుతుందంట? భక్తిహీనుల ఆశ ఎప్పుడు నెరవేరదు. ఒక మనిషి భక్తిహీనుడుగా ఉంటే ఖచ్చితంగా వారి బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వటం అనేది జరగదు. వారి ఆశ నెరవేరదు. నేను చెప్తున్నాను, దేవుడు మనకు తండ్రి. విశ్వాసముతో, నమ్మకముతో మనలను, మన కుటుంబాన్ని, మన పిల్లలను ఆయన చేతికి అప్పగిస్తే మనము ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే దేవుడు మన పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పటికీ దేవుడు తన 2 చేతులు నీ వైపు చాపుతున్నాడు. ఆయన నీ తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా, ఎదుటివారి ఇష్టానుసారంగా కాదు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుటకు నువ్వు సమర్పించుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా స్వరమెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. స్వరమెత్తి అందరు కలిసి దేవుని స్తుతించండి. కొద్ది క్షణము స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రములు. దేవానికే వందనాలు, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు.
హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి మీరు మాకు వినిపించిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నా. అవును, మీరు మా తండ్రి, అబ్బా తండ్రి అని పిలుచున్నట్లుగా నీ దత్తపుత్ర ఆత్మను మాలోనికి పంపినందుకు స్తోత్రములు. మేము నీ బిడ్డలమై ఉన్నాం. నాకు తెలుసు నీ కన్నులు ఎల్లప్పుడూ మా మీదనే ఉన్నది. మా చుట్టూ మీరు పని చేస్తున్నారు. మీరు మా అందరిలో వ్యాపించి మా అందరిలో మీరు ఉన్నారు. హల్లెలూయా. మీరు ఉన్నారు. మా పట్ల నీకు ప్రణాళిక ఉన్నది, ఉద్దేశం ఉంది, గురి ఉంది. మమ్మలను ఎలా వాడుకోవాలి, మమ్మలను ఎలా తీసుకెళ్ళాలి, మమ్మలను ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాలి మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ మనుషులు గ్రహించి లోబడుటకు సహాయం చేయండి. ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబములను, పిల్లలను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే కంచి వేసి కాపాడని, నీ చిత్తం ఒక్కొక్కరి పట్ల ఏమై ఉన్నదో అదే నెరవేర్చమని వేడుకుంటున్నాం యేసు నామమున. అలాగనే విశ్వాసం బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు నామమున ఆ బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో నీ చిత్తం, ప్రణాళిక యేసు నామమున తండ్రి మీరు నెరవేర్చండి. ఇదిగో రైలు ప్రయాణములో కానీ, తిరిగి శనివారము నుండి అక్కడ నుంచి కేరళకు వెళ్తుండగా ఆ రైలు ప్రయాణములు తోడుగునండి. కాలేజీలో ఉంటున్నప్పుడు ఆ వాతావరణం వలన, ఫుడ్ వలన ఎలాంటి అనారోగ్య బలహీనత అనేది రాకుండా మీరు తండ్రిగా, తల్లిగా బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డలో ఉండి మీరు నడిపించండి. ఇదిగో ఆ బిడ్డ నీ చేతికి పరిపూర్ణంగా అప్పగిస్తున్నాం. మీరే ఆ బిడ్డ జీవితాన్ని బాధ్యత తీసుకుని, ఆ బిడ్డ ద్వారా నువ్వు ఏ కార్యం చేయాలనుకున్నా, ఏ అద్భుతాలు చేయాలను, ఆ బిడ్డ ద్వారా ఏ పరిచర్య చేయాలనుకున్నా, మీరు యేసు మహిమార్థమై ఆ పనులన్నిటిని పూర్తి చేసి యేసు నామాన్ని మీరు మహిమపరచండి. మరొకసారి ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను. యేసు మహిమార్థమై ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.